హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. కూటమి ఏడాది పాలన ముగిసింది. ఏడాది పాలన ముగిసినటువంటి నేపథ్యంలో ఏడాది సుపరిపాలన అంటూ కూడా ఒక భారీ విజయోత్సవ సభను కూడా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏదైతే అమరావతికి సంబంధించిన అంశం కావచ్చు, ఇప్పుడు పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో కీలకంగా మాట్లాడుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది, ఏడాదిలోనే ఆయన బయటకు వస్తూ వచ్చారు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు, ప్రజలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు ఏపీ రాజకీయాల్లోనే త్వరలోనే ఏదో మార్పులు రాబోతున్నాయంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఈ ఏడాదికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించి కూటమికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు, దాంతోపాటు ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు 11 స్థానాలకు పడిపోయిన తర్వాత వాళ్ళ ప్రజెన్స్ ఎలా ఉంది, దీనికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సాయి కృష్ణ గారు, గ్యానికన్ పొలిటికల్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ నుంచి. సార్ నమస్తే. నమస్తే అశోక్ గారు. నమస్తే సార్. ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మా షోలో జాయిన్ అయినందుకు. ప్లెజర్ అండి. ముందుగా ఏంటి సార్, కూటమికి ఏడాది పాలన ముగిసింది, ఏడాది కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు విజయోత్సవ సభ అంటూ కూడా ఒకటి నిర్వహించుకుంటూ వచ్చారు, అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సో ఈ ఏడాదికి సంబంధించి మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ వచ్చారు, మీ కంపెనీ కూడా గ్రౌండ్ లెవెల్లో, మీ ఏజెన్సీ కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలపైన కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విషయాల మీద కూడా కావచ్చు చాలా రీసెర్చ్ చేసి ఉంటుంది కదా. సో ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 ఇయర్ రూలింగ్కి సంబంధించి జనాలు ఏమనుకుంటున్నారు? సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ స్ట్రైట్ అండి, ఇప్పుడు కూటమి పాలన 1 ఇయర్ నుంచి మేము గ్రౌండ్ లో ఉన్నాం. యాజ్ మీరు చెప్పినట్టు ఎవ్రీడే మేము గ్రౌండ్ లో ఉన్నాం. మెజారిటీ ఈస్ట్ వెస్ట్, ఇంకా అటు వైజాగ్ అటు సైడ్, ఇంకా మిగతా ఏరియాస్, ఆంధ్రాలో మిగతా ఏరియాస్ కూడా కవర్ చేసాము. సో ఇప్పుడు యాక్చువల్ గా టూ ఎర్లీ ఏదైనా మన అనాలిసిస్ చెప్పడానికి. బట్ మాకు వచ్చిన రిపోర్టు 1 ఇయర్ లో ఎలా ఉంది అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఒక 2 డిఫరెంట్ వేస్ గా ఉంటుంది రిపోర్టు. ఇప్పుడు ఏంటి అంటే మేనిఫెస్ట్ బేస్డ్ ఒక రిపోర్టు, అండ్ లోకల్ ఎమ్మెల్యేస్ ఎలా చేస్తున్నారు అనేది ఇంకో రిపోర్టు. సో ఓవరాల్ గా మనము మీరు కూటమిది పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆ 2 క్లబ్ చేస్తే యావరేజ్ అని చెప్పొచ్చు. ఓకే, 2 క్లబ్ చేస్తారు, నాట్ సో గుడ్ నాట్ సో బ్యాడ్ అని ఉంది. బట్ ఈ యావరేజ్ అనేది మనం ఎట్లా ఏంటి అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ గా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఓకే ఓకే, అంటే ఇక్కడ ఒక పాయింట్, మీరు నాట్ సో గుడ్ నాట్ సో బ్యాడ్ అంటున్నారు, అంటే ప్రజలు 1 ఇయరే కాబట్టి సరే ఇంకొంచెం టైం ఉంది కదా ఇంకొంచెం చూద్దాం అనేటువంటి దూరంలో ఏమైనా ఉన్నారా? డెఫినెట్ గా అండి, 100%, 100కి 200% అది పబ్లిక్ ప్రజలు ఏంటి అంటే 1 ఇయరే కదా, ఇంకా టైం ఉంది, ఇంకా టైం చూద్దాము అని డెఫినెట్ గా చూస్తున్నారు. మెజారిటీ ఆఫ్ మేము గ్రౌండ్ లో మేము తీసుకున్న శాంపుల్స్, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక 100 శాంపుల్స్ తీసుకుంటే 95 to 96, 97 శాంపుల్స్ అదే చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి పాత గవర్నమెంట్ కి కొత్త గవర్నమెంట్ కి డిఫరెన్స్ మేము అడుగుతుంటే, లోకల్ ఎమ్మెల్యేస్ గురించి చెప్తుంటే కొన్ని అదర్ ఇన్పుట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు మాకు. ఓకే ఓకే, ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రజెన్స్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వాళ్ళని ఒక వారధిగా మనం చూడొచ్చు, ఒక బ్రిడ్జ్ లాగా మనం చూడొచ్చు. సో ఎమ్మెల్యేల మీద ఏడాదిలోనే చాలా ఆరోపణలు వస్తున్నాయి, లిక్కర్కి సంబంధించి కావచ్చు, శాండ్కి సంబంధించి కావచ్చు, ఇలా ఎక్కువగా వాళ్ళ మీద అలిగేషన్స్ వస్తున్నాయి కదా. సో ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ ఏమైనా పాజిటివ్గా వస్తుందా, నెగిటివ్గా వస్తుందా? బట్ హానెస్ట్ గా చెప్పాలి అంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇప్పుడున్న ప్రభుత్వంలో మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేల మీద చాలా నెగిటివ్ ఉందండి, చాలా నెగిటివ్ ఉంది. అది పబ్లిక్ కూడా వాళ్ళని ఇంకా బ్లేమ్ చేయట్లేదు. ఏంటి అంటే ఎమ్మెల్యేస్ కి ఉన్న లిమిటెడ్ యాక్సెస్, పబ్లిక్ కి ఇప్పుడు ఉన్న లిమిటెడ్ యాక్సెస్, అండ్ బట్ ఎమ్మెల్యేల మీద మాత్రం నెగిటివిటీ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు కొంతమంది కనపడట్లేదు, అసలు ఒక్కసారి కూడా రాలేదు, విజిట్ చేయలేదు అనేది ఉంది ఎమ్మెల్యేలు పబ్లిక్ దృష్టిలో. సో మీరు అడిగిన దానికి ఆన్సర్ అంటే ఎమ్మెల్యేల మీద డెఫినెట్ గా నెగిటివిటీ ఉంది. అండ్ స్టేట్ లెవెల్లో డిఫరెంట్ వ్యూ ఉంది, అంటే మేనిఫెస్ట్ లెవెల్లో, పార్టీ లెవెల్లో డిఫరెంట్ వ్యూ ఉంది పబ్లిక్ దగ్గర నుంచి. ఓకే, అంటే ప్రజల్లో ఆ నెగిటివిటీ కొంత కనిపిస్తుంది 1 ఇయర్ లోనే మనం గెలిపించిన దానికి. అండ్ అవునండి, మీరు అన్నది ఇప్పుడు ఇసుక ఏమన్నా, ఇసుకలో ఏమన్నా వాళ్ళకి
కరప్షన్ మాఫియా కావచ్చు. కానీ ఏమన్నా స్కామ్స్ కానీ కరప్షన్ కానీ లిక్కర్ లో హానెస్ట్ గా అండి ఇప్పుడున్న పొజిషన్ లో పబ్లిక్ ఏంటి దే ఫెడ్ అప్ అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ లో దే డోంట్ కేర్. ఇప్పుడు పబ్లిక్ ఏం కావాలి అంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇంటికి ఇసుకకి ఎంత వస్తుంది, సో శాండ్ ఎంతకు వస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ లో 10 రూపీస్ ఉంటే ఈ గవర్నమెంట్ లో మాకు 5 రూపీస్ 6 రూపీస్ వస్తుందా రావట్లేదా, ఎమ్మెల్యే చేస్తున్నారా లేదా అనేది దే డోంట్ కేర్ అండి. బికాస్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ ఎ బిగ్ స్కామ్, పెద్ద స్కామ్ అయ్యి ఉండి అలామింగ్ అయ్యి స్టేట్ అంతా అలాం అయితే తప్పితే దాన్ని పెద్ద స్కామ్ లా కానీ సో దే డోంట్ కేర్ అబౌట్ లిక్కర్ స్కామ్స్ అండ్ శాండ్ స్కామ్ ఏమైనా ఉండే. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా లేదా మెజారిటీ పర్పస్ అనేది చూస్తారు. సో సో ఆ కొన్ని పాయింట్స్ మీద దే ఆర్ ఓకే, శాండ్ అవైలబిలిటీ మీద దే ఆర్ ఓకే అండ్ దే ఓకే. బట్ అదర్ థింగ్స్ శాండ్ ఒకటే కాదు కదా, మిగతా అన్ని ఫ్యాక్టర్స్ కూడా కావాలి కదా, మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటి మీద అయితే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఎమ్మెల్యేస్, ఎస్పెషల్లీ విత్ ఎమ్మెల్యేస్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఓకే 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 సార్, ఇంకోటి ప్రధానంగా కూటమికి సంబంధించి మెజార్టీగా ఇప్పుడు ఏంటంటే కూటమి అంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి, జనసేన, బీజేపీ, ముఖ్యంగా టీడీపీ. ఎవరు చూసినా కూడా మెయిన్గా టీడీపీని చూస్తారు, జనసేనను చూస్తారు. వీళ్ళిద్దరినీ ఎక్కువ పనితీరుని చూస్తూ ఉంటారు. సో వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొన్ని మోడరేషన్స్ కావచ్చు, అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ సూపర్ 6 పథకాలు కావచ్చు, ఈ సూపర్ 6కి సంబంధించి ఖచ్చితంగా మేము ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో చాలా ఎక్కువగా ప్రజెంట్ చేస్తూ వచ్చారు కదా. సో ఈ ఏడాదిలో కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది డైరెక్ట్గా. సో అక్కడ ఏమన్నా రివైండ్ చేసుకున్నారా, అరే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే మనకి డబ్బులు వెంటనే వచ్చాయి, ఇప్పుడు ఇక్కడ రావట్లేదు, ఇలా ఏమన్నా అడుగుతున్నారా? జనాలు ఏమన్నా దానికి సంబంధించి నెగిటివిటీ ఏమైనా చూపిస్తున్నారా? దానికి సంబంధించిన నెగిటివిటీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ మీరు అన్న పాయింట్ కి వ్యాలిడ్ పాయింట్. వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ వ్యూ అనేది కంప్లీట్ గా మారిపోయింది. ఇదివరకు లాగా 2004 లాగా పబ్లిక్ కాదు ఇప్పుడు. ఒక్కసారి ఇప్పుడు పబ్లిక్ ఏంటి అంటే ఐ థింక్ టీడీపీ గవర్నమెంట్ కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. మేనిఫెస్టోలో మనం ఏదో రాసేద్దాం అనుకున్నారు, రాశారు. బట్ మేము వెళ్ళినప్పుడు సర్వే చేసినప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి మేము ఫీల్డ్ లో సర్వే చేస్తుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఒకే మాట చెప్తున్నారు, మేనిఫెస్టోలో అనౌన్స్ చేసిన ప్రతి హామీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు చాలా స్ట్రాంగ్ గా. ముఖ్యంగా లేడీస్ లో ఉంది, ఇంకా లేడీస్ సెక్టర్ కి వస్తే ఎక్కువగా ఉంది. అది జెంట్స్ లో కూడా మేనిఫెస్టోలో ఉన్నది ప్రతిదీ మేము అడుగుతున్నాం అనమాట. సూపర్ 6 లో అదర్ దాన్ 20 చెప్పిన దాంట్లో సూపర్ 6 లో మీకు ఏ కావాలి, ఏది మీకు ప్రయారిటీ అంటే కొంతమంది ప్రయారిటీ చెప్తున్నారు, బట్ కొంతమంది అన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు. సో ఆ విషయంలో పబ్లిక్ చాలా క్లియర్ గా ఉన్నారు, దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్. సో మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకపోతే అది ఏ పార్టీకైనా చాలా నష్టం కలిగే జనరేషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకి కూడా అది, ఎనీ పార్టీ. అండ్ మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ కి పాత గవర్నమెంట్ కి ఇప్పటికి పోలుస్తున్నారా అంటే డెఫినెట్ గా మేము వెళ్ళినప్పుడు కొంతమంది లేడీస్ కి వాళ్ళకి ఎక్కువగానే చేయూత ఇలాంటి స్కీమ్స్ పడున్నాయి డబ్బులు వాళ్ళకి. చేయూతకి ఇలాంటి స్కీమ్స్ కొంచెం అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు, గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు. మేము ఒక 50 మెంబర్స్ ని సార్ట్అవుట్ చేస్తే గ్యాస్ సిలిండర్స్ ఒక 8-9 మెంబర్స్ కి వచ్చినాయని చెప్తున్నారు. సో అదర్ దాన్ దట్ కొన్ని స్కీమ్స్ లో కొన్ని ఫిల్టరింగ్ జరిగింది. సో కంపారిజన్ అనేది వాళ్ళు చేసుకుంటున్నారు పబ్లిక్. బట్ పబ్లిక్ వ్యూలో ఏంటి అంటే ఇనీషియల్ గా స్టార్ట్ చేశారు అట్లీస్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నట్టు ఉంది. దే ఆర్ నాట్ ఫుల్లీ హ్యాపీ, బట్ కంపారిజన్ అయితే నడుస్తుంది పాత గవర్నమెంట్ తో. సో ఇంకా టైం ముందుకు వెళ్ళే కొద్దీ ఐ థింక్ దే విల్ డిసైడ్. ఓకే. సో మెయిన్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రెండోసారి అంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మెయిన్గా రెండోసారి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే రాజధాని అనేటువంటి అంశము. అమరావతి అనే ఆ రాజధాని చంద్రబాబు నాయుడు గారు అయితేనే కంప్లీట్ చేయగలరు కాబట్టి సో ఆయనకు మరో అవకాశం ఇవ్వాలంటూ కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది. కానీ అమరావతి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన తర్వాత దాని మీద కొంత జనాలు నెగిటివిటీ చూపిస్తున్నారని చెప్పేసి మీలాంటి వాళ్ళతో పాటు చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఏంటి అమరావతి అనే ఒక పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు జనాల్లో మైండ్లో అది ఎలా ఉంది, అది పాజిటివ్గా ఉందా లేదంటే అది మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే ప్రయత్నిస్తుందా? నేను ఒకటైతే క్లియర్ గా చెప్తానండి, 100% క్లియర్ గా చెప్తాను. ఈ విషయంలో మాకు ఎటువంటి డౌట్ లేదు. మేము తీసుకున్న శాంపుల్స్ లో ఒక 500 శాంపుల్స్ తీసుకుంటే 495 శాంపుల్స్ అంటే 95% ఆఫ్ ద పీపుల్ అమరావతికి డెడ్ యాంటీగా ఉన్నారు. ఓకే, అది
అది అది అంటే ఐ మీన్ వాళ్ళకి ఇష్టం లేదు అమరావతి అనేది కాదు వాళ్ళ కాన్సెప్ట్. వాళ్ళు ఏంటి అంటే అమరావతిని చెయ్యండి, బట్ వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి, మా ఏరియాలో మా సిటీస్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, మిగతా సిటీస్ కూడా డెవలప్ చేయాలి. మెజారిటీగా ఉన్న మనీ అంతా అమరావతికి పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది వ్యూ, పబ్లిక్ వ్యూ. ఓకే. ఇట్స్ నాట్ మై వ్యూ, అదర్ వ్యూ, అది పబ్లిక్ వ్యూ. ఇది మాత్రం 100% నో డౌట్ అబౌట్ ఇట్. అమరావతి విషయంలో టీడీపీ ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ దే విల్ ఫేస్ అండ్ బిటర్ డెసిషన్ ఇన్ ఫ్యూచర్ అనేది మాత్రం చెప్పొచ్చు. ఓకే. అంటే ఎందుకు అమరావతిని చాలా ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్స్ టైంలో మీరు కూడా చూసి ఉంటారు, చాలా పెద్ద ఎత్తున ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవుతుంది, మనం ఇట్లా డెవలప్ చేయాలి. ఇప్పుడు కొత్తగా భూమి కూడా సేకరించే పరిస్థితి ఉంది కదా, ఎందుకు ప్రజల దగ్గర నుంచి ఆ నెగిటివిటీ వస్తుంది? ఎందుకు అంటే ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటి అంటే ప్రజల పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి రేట్స్ పెరిగినాయి, ప్రాపర్టీ ట్యాక్సెస్ పెరిగినాయి, కరెంటు రేట్స్ పెరిగినాయి, కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి, అండ్ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ పెరిగినాయి. అండ్ వాళ్ళకి ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఏరియాకి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు వాళ్ళు. సో అప్పుడు మీరు అన్నది కరెక్టే, అప్పుడు అమరావతి అప్పుడు ఒక క్యాపిటల్ కావాలి అని ఇదే ప్రజలు కోరుకున్నారు ఒకప్పుడు. బట్ ఈ రోజున అది ప్రజల్లో కనపడతలేదు. ఎందుకంటే మేము 1 year బ్యాక్ మేము కరెక్ట్ గా గవర్నమెంట్ ఫామ్ అయ్యి June 4th లో గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే June 14th 13th లోనే మేము ఒక సర్వే చేసాం, దాదాపు 3 months కి. అప్పుడు ఆ సర్వేలో మేము ఒక 300-400 శాంపిల్స్ కలెక్ట్ చేసాం. అప్పుడు మనకి క్యాపిటల్ కావాలి, క్యాపిటల్ డెవలప్ చేయాలి అని ఇదే ప్రజలు చెప్పారు. సో మేము కూడా అదే అనుకున్నాం, క్యాపిటల్ డెవలప్మెంట్ కి వెళ్తే క్యాపిటల్ లో వాళ్ళకి బెనిఫిట్ అయింది అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ లాస్ట్ 2-3 months నుంచి మేము చూస్తుంటే కంప్లీట్ యాంటీ ఉన్నారు. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, మాకు స్టేట్ లో మనీ లేదు, డెఫిసిట్ లో ఉంది, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ స్టేట్ ని పట్టించుకోవట్లేదు. మీరు అన్నట్టు ప్రతి ఊర్లో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్ మీరు చూస్తే శానిటేషన్, వేస్టేజ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, అండ్ సచివాలయంలో సరిగ్గా స్టాఫ్ లేకపోవటం, హెల్త్ కేర్, చాలా ఇష్యూస్, ట్రాఫిక్, స్ట్రీట్ లైట్స్, ఇలా చాలా ఇష్యూస్ మీద అండ్ వాళ్ళు ఓన్ గా వాళ్ళ సొంత ఛార్జీలు. సో ఆ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఆ స్ట్రగుల్ ఫేస్ చేసేటప్పుడు కరెంట్ డే వాళ్ళకి ప్రెసెంట్ డే హ్యాపీగా లేకపోతే ఫ్యూచర్ లో నాకు డబ్బులు వస్తాయి అంటే మీరు నేను కాదు, పబ్లికే కాదు, మీరు నేను కూడా విల్ నాట్ బి సాటిస్ఫైడ్. దట్స్ ద మెయిన్ రీజన్. ఓకే. సో దానివల్ల ఒక నెగిటివిటీ అయితే అమరావతికి సంబంధించి కనిపిస్తుంది అంటారు. బాగా మెజారిటీ ఆఫ్ నెగిటివిటీ ఉంది అమరావతికి సంబంధించి. ఓకే 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 సరే, ఇంకొకటి వాళ్ళ ఊహ ఏంటి అంటే పబ్లిక్ అంటే డబ్బులన్నీ అక్కడే పెట్టేస్తున్నారు, మిగతా స్టేట్ కి ఇవ్వట్లేదు, సెంట్రలైజ్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అనేది బాగా ఉంది. ఓకే ఓకే మరి ఇప్పుడు గోదావరి జిల్లాలకు సంబంధించి చెప్తున్నప్పుడు ముఖ్యంగా కూటమి గెలవడానికి ఆ గోదావరి జిల్లాలో కూడా ఒక మెయిన్ రీజన్ కాపు సామాజిక వర్గం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ప్లే చేసినటువంటి రోల్ కావచ్చు. సో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన పనితీరు కావచ్చు, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తూ వచ్చి, అక్కడ వర్మ గారు కావచ్చు, లేదంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు. గతంలో నేను మీతో కూడా మాట్లాడినప్పుడు మీరు కొన్ని రైజ్ చేస్తూ వచ్చారు. సో అక్కడ ఎలా ఉంది పిఠాపురానికి సంబంధించినటువంటి ప్రజెంట్ కావచ్చు, అక్కడ పనితీరు కావచ్చు, అక్కడ ఇష్యూస్ కావచ్చు? పిఠాపురం, కమింగ్ బ్యాక్ టు పిఠాపురం అండి, పిఠాపురం లాస్ట్ 3-4 months లో వాళ్ళ గ్రాఫ్ కొంచెం పికప్ అయింది. ఇప్పుడు ఆబ్వియస్ గా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే అదే ఐదర్ క్యాస్ట్ అనాలిసిస్, క్యాస్ట్ వల్ల మీకు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే హీఈస్ ఎన్ పవర్ఫుల్ క్యాండిడేట్ ఇన్ పాలిటిక్స్. అంటే ఆయన ఒక టాప్ లెవెల్ క్యాండిడేట్. సో అక్కడ జనరల్ గా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, కరెంట్ ఎమ్మెల్యేలు ఎవరైనా ఆయన కంటే చాలా చిన్న స్టేజ్ లోనే, లెవెల్స్ లో చాలా చిన్న స్టేజ్ లో ఉంటారు పొలిటికల్ లెవెల్స్ లో. సో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి యాడెడ్ అడ్వాంటేజ్ ఆల్ ద టైమ్ ఉంటుంది ఫర్ ఎ లాంగ్ టైం అని చెప్పొచ్చు పిఠాపురంలో. అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే లెవెల్లో ఉన్నాయి ఆయన మీద. ఎందుకంటే ఆయన స్టేటస్ వేరు, ఆయన పొజిషన్ వేరు, కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి లాస్ట్ 3-4 months లో వాళ్ళ గ్రాఫ్ కొంచెం పెరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే పల్చగా మొదలు పెట్టారు పనులు పిఠాపురంలో, కొద్ది రోడ్లు అక్కడ ఇక్కడ పూడ్చటం కొద్దిగా. బట్ అంతకుముందు లాస్ట్ 6 months ముందు చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉండింది
ఆయన మీద. బట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పనులు మొదలు పెట్టారు, కాస్త గ్రాఫ్ సంథింగ్ ఇస్ బెటర్, బట్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ పిఠాపురంలో ఉన్న ప్రాబ్లమ్స్ కి. ఎందుకంటే పిఠాపురంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు గుళ్ళు డెవలప్ చేస్తామన్నారు పిఠాపురంలో, అగ్రహారము గొల్లపురంలో డంప్ యార్డ్ ఫిక్స్ అవ్వలేదు, అగ్రహారంలో మీకు వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ట్యాప్ల కనెక్షన్ లేదు, ఇంకా మిగతా ఏరియాస్ లో లేవు, ఇంకా మిగతా ఏరియాస్ లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేవు. అండ్ వాటర్ ఇష్యూ ఇస్ మేజర్ ఇష్యూ. ఏంటి అంటే నెలకి 2-3 సార్లు మురికి వాటర్ వస్తాయి, పవర్ కట్స్ ఉన్నాయి పిఠాపురంలో. అండ్ ఏంటి అంటే గుడిగా ఏంటి అంటే టూరిజం పర్పస్ గా ఆయన చాలా డెవలప్ చేస్తా అన్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చూస్తే మీరు టూరిజం లో మనకి ఫేమస్ గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళని మనం యాక్చువల్ గా కన్వర్ట్ చేసుకుంటే టూరిజం కి చాలా హెల్ప్ అయింది. మహారాష్ట్ర నుంచి చాలా పిల్గ్రిమ్స్ వస్తున్నారు అక్కడికి, వాళ్ళకి సరైన వసతులు లేవు. సో ఈ ఫ్యాక్టర్స్ అంతా పబ్లిక్ లో ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అంతా, అండ్ మీకు చికెన్ గున్యా డెంగ్యూ కూడా కొన్ని ఏరియాస్ లో హెవీగా ఉంది అక్కడ. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి, లోకల్ ఫ్యాక్టర్స్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీథింగ్ టు బి సాల్వ్డ్ బై పవన్ కళ్యాణ్ గారు. సో అట్లన్నిటి మీద వీళ్ళు స్ట్రెచ్ అవ్వలేదు. అదే అంటే ఇంకా 1 year కాబట్టి ఇంకొంచెం టైం తీసుకుని ఎలక్షన్స్ వరకు కంప్లీట్ చేద్దామన్న దూరంలో కూడా ఉండొచ్చు కదా. అది కరెక్టే మీరు చెప్పింది, అది ఇంకా టైం తీసుకోవచ్చు. పబ్లిక్ కూడా స్టేట్ అంతా టైం ఇస్తున్నట్టు ఆయనకు కూడా టైం ఇవ్వచ్చు. బట్ ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది పిఠాపురంలో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అది నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు మీరు గ్రౌండ్లోకి వెళ్తున్నప్పుడు సార్, మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా గ్యాప్ కనిపిస్తుందా? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళని ఇక్కడ మీరు వాళ్ళు ఏమైనా చెప్తా ఉంటారా? లేదంటే మా ఎమ్మెల్యే మేము జనసేన ఓటు వేసాము ఇట్లా మేము ఆడియన్స్ అని, అలా ఏమైనా గ్యాప్ కనిపిస్తుందా? అంటే మా సర్వే డిఫరెంట్ అండి. మా సర్వే ఒపీనియన్ పోల్ బేస్డ్ కంపెనీ కాదు మాది. అంటే మీరు ఇప్పుడు జనరల్ గా మీకు చాలా పాపులర్ కంపెనీస్ ఉన్నాయి, XYZ కంపెనీస్. వాళ్ళ ఏంటి అంటే ఇప్పుడు మీకు పల్స్ ఎలా ఉంది, ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే పల్స్ ఎలా ఉంది, అది అనేది వాళ్ళు సర్వే చేస్తారు. మా కంపెనీ ఏంటంటే స్ట్రాటజీ బేస్డ్. అంటే ఒక పొలిటికల్ పార్టీ మీకు స్టేట్ లెవెల్లో వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి, పబ్లిక్ ఉన్న ఇష్యూస్ ఏంటి, ఎలా ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ ఏంటి, 3 months బ్యాక్ ఇష్యూస్ ఏంటి, 4 months తర్వాత ఇష్యూస్ ఏంటి, సో అపోజిషన్ కి ఉన్న మైనస్లు, కరెంట్ గవర్నమెంట్ కి ఉన్న ప్లస్లు, అండ్ పబ్లిక్ కి మెయిన్ ఉన్న ఇష్యూస్, మెజారిటీ ఇష్యూస్ బేస్డ్ మీద బాగా సర్వే చేస్తాం మేము గ్రౌండ్ లెవెల్లో. సో అది పంచాయతీ లెవెల్లో అవనండి, గ్రామ లెవెల్లో అవనండి, అండ్ నగరపాలక సంస్థ అవనండి, సిటీ అవనండి, మెగా సిటీ అవనండి. సో ఆ ఇష్యూస్ బేస్డ్ మీద వెళ్తాం. సో ఇష్యూస్ బేస్డ్ మీద వెళ్ళినప్పుడు మేమేంటంటే పొలిటికల్ కాన్సెప్ట్స్ అనేది, పొలిటికల్ టాపిక్స్ అనేది జనరల్ గా మాట్లాడము. పొలిటికల్ టాపిక్స్ ఏంటి అంటే మీరు ఏ ఎమ్మెల్యే అంటే ఇష్టం, మీకు జనసేన అంటే ఇష్టమా, ఇది ఇష్టమా అనేది మేము జనరల్ గా రైస్ చేయము. బట్ అప్పుడప్పుడు మేము మాట్లాడతాం. బట్ పబ్లిక్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ నవ్ ఏ డేస్. మీరు పబ్లిక్ ని మీరు జనసేన, టీడీపీయా, వైఎస్ఆర్పీ అని ఇప్పుడు అడుగుతారు. ఇప్పుడు అడుగుతుంటే పబ్లిక్ మీకు ఆన్సర్ చెప్తున్నారు అంటే డెఫినెట్ గా 50% ఇట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. దే ఆర్ వెరీ అవేర్. ఇదివరకు లాగా అమాయకుల్లాగా పబ్లిక్ ఓపెన్ గా చెప్పట్లేదు. అందుకే మీకు ఒపీనియన్ పోల్స్, పోలింగ్ కంపెనీస్, ఒపీనియన్ పోల్ బేస్డ్ కంపెనీస్ అంతా మీకు అక్కడే ఫెయిల్ అవుతుంది. అండ్ కొన్ని 1 or 2 కంపెనీస్ హిట్ అవుతాయి. వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ లో వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు. గ్రౌండ్ తర్వాత ఫోన్ కాల్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకున్న స్లీపర్ సెల్స్ తర్వాత ఇంకో లెవెల్లో వాళ్ళు చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి పబ్లిక్ డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తున్నారా అంటే ఆ ఆన్సర్ తీసుకొని 1 year స్ట్రాటజీ మనం నడపాలి అంటే కష్టం. సో మేము చేసిన స్ట్రాటజీ బేస్డ్ ప్రకారం అయితే మీకు పొలిటికల్ పార్టీస్ గురించి ఎక్కువ మాట్లాడతలేదు. వాళ్ళు ఎమ్మెల్యేస్ గురించి మేము మాట్లాడుతున్నాం. వాళ్ళకున్న ఇష్యూస్ బేస్డ్ మీద ఎమ్మెల్యేస్ అడిగితే ఎమ్మెల్యేస్ గురించి చెప్తున్నారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళు రావట్లేదు, వాళ్ళ పనితీరు బాగాలేదు అనేది మాత్రం చెప్తున్నారు. మాకు రేటింగ్ లో వాళ్ళు చాలా 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 తక్కువ రేటింగ్ ఇస్తున్నారు వాళ్ళకి, లోకల్ ఎమ్మెల్యేస్ కి, ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలో. సరే, కమింగ్ బ్యాక్ టు నేను కాన్స్టిట్యుయెన్సీ చెప్పను. ఇక హార్డ్ కోర్ కంచు కోటల్ టీడీపీకి ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో కూడా పరిస్థితి అలాగే ఉంది. అక్కడ కూడా కొంచెం నెగిటివిటీగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్పీ అసలు మీకు అక్కడ బోనే కొట్టలేదు. అలాంటి దాంట్లో కొంచెం కాదు, అలాంటి దాంట్లో కూడా మీకు దాదాపు 75% నెగిటివిటీ ఎమ్మెల్యే మీద ఉంది. సరే,
అపోజిషన్ గురించి మాట్లాడితే ఏంటి సార్ అపోజిషన్ పరిస్థితి? అంటే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఎంట్రీ ఇచ్చింది ప్రభుత్వం, అపోజిషన్ కూడా అలానే ఇచ్చింది. 11 స్థానాలకు పడిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఆయన అంటే 151 నుంచి డైరెక్ట్గా 11 స్థానాలకు. చాలామంది చాలా ఫ్యాక్టర్స్ మాట్లాడుతూ ఉంటారు, చాలామంది చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు. మీరు యాజ్ ఏ ఒక రీసెర్చర్గా మీరు మీ టీము మొత్తం చాలా అనలైజ్ చేస్తూ ఉంటారు. ఎలక్షన్ కూడా చూశారు, ఎలక్షన్స్ కూడా మీరు కూడా ఒక ప్రిడిక్షన్స్ చాలా ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఏంటి వైసీపీ పరిస్థితి? నాకు ఒక 2-3 పాయింట్లు క్లారిటీ ఇవ్వాలి మీరు. ఎలా ఉంటుంది వైసీపీకి సంబంధించి ఈ 4 ఇయర్స్ అనేది ఒకటి. రెండోది, ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పాలనకు సంబంధించి కంపేర్ చేసి చూసుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండు, లేదంటే ఆయన లేకపోతే బాగుండు అని ఏమైనా ఇలా చెప్పుకుంటున్నారా? మూడోది వచ్చేసి ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని మెయిన్ స్కీమ్స్, వాలంటీర్లు కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి ప్రజల రెస్పాన్స్ ఏంటి? సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఫ్యూచర్ ఏంటి వైఎస్ఆర్పి ఇప్పుడు కమింగ్ 4 ఇయర్స్ లో అనేది అది చెప్పటం ఏంటి అంటే, ఇప్పుడు జరిగే పరిణామాలు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకునే మనం మాట్లాడగలం. సో ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్పి అనేది 1 ఇయర్ లో చాలా స్ట్రాంగ్ కంబ్యాక్. ఎనీ పొలిటికల్ పార్టీకి అంత కంబ్యాక్ అనేది ఇట్స్ నాట్ సో ఈజీ టాస్క్ టు డూ, అంత ఈజీ కాదు. సో చాలా స్ట్రాంగ్ కంబ్యాక్. సో ఆ స్ట్రాంగ్ కంబ్యాక్ లో వాళ్ళు పార్టీ పరంగా, వాళ్ళు గ్రౌండ్ మీద ఉన్న రియాలిటీ బేస్ మీద, ఇంకా కార్యకర్తల లెవెల్లో వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఐ థింక్ ఇదే ఫేజ్ లో వాళ్ళు వెళ్తే డెఫినెట్ గా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ రావచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మనం చేసే సర్వే కాకుండా ఇప్పుడు సర్వే అనేది న్యూట్రల్ పర్సన్. బట్ వైఎస్ఆర్పి కార్యకర్తల్లో కొంతమందికి కార్నర్స్ లో వాళ్ళు తిరిగే ఏరియాస్ లో, అక్కడ వాళ్ళు ఉండే ఏరియాస్ లో వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ తెలుసు. వాళ్ళతో కొంతమంది ఓపెన్ అవుతున్నారు. సో వాళ్ళకి కొన్ని స్టాట్స్ వస్తున్నాయి, వాళ్ళతో కొంచెం ఓపెన్ అవుతున్నారు. మేము ఏంటంటే జనరల్ గా తీసుకుంటాం. సో వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి, డ్రాబ్యాక్స్ ఇలా ఉన్నాయి అవతల గవర్నమెంట్ మీద. సో మీరు చూస్తే వైఎస్ఆర్పికి ఒక బూస్టింగ్ ఇయర్ అనే చెప్పొచ్చు ఈ ఇయర్ అనేది. సో ఈ బూస్టప్ తో ఐ థింక్ దే విల్ డూ నెక్స్ట్ 4 ఇయర్స్ లో ఆల్సో విగ్రస్ గా ముందుకెళ్తారని అనుకుంటున్నాను. ఓకే. సో ఇది ఎలా ఉంది సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా రివైండ్ చేసుకుంటున్నారా జనాలు? అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలా ఉండేదేమో అలా ఏమైనా మాట్లాడుకుంటున్నారా? మీ సెకండ్ క్వశ్చన్ కి వెన్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్, చూడండి మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. జూన్ నుంచి జూన్ 2024 జూన్ 4th లో ఇంకా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 వీక్ లోనే మేము సర్వే స్టార్ట్ చేసాం, ఎందుకు ఓడిపోయారు ఏంటి అనేది. మీకు ఒక విచిత్రమైన న్యూస్ ఏంటి అంటే, మేము సర్వే చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పాత గవర్నమెంట్ లో డిఫెక్ట్స్ చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం సంక్షేమం బాగా చేశారు అనేది అందరూ చెప్పారు. మెజారిటీ ఆఫ్ 90% ఇది ఈ వైఎస్ఆర్పి గవర్నమెంట్ మీద. బట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద వాళ్ళకి ఓటమి అనేది వచ్చింది సంక్షేమం. సో ఆ సంక్షేమం బాగా చెప్పారు అనేది 1 ఇయర్ బ్యాకే ఉంది ఆ పాయింట్ ఆల్రెడీ పబ్లిక్ లో. సో పబ్లిక్ వాళ్ళు ఎవరు పబ్లిక్ ని తక్కువ అంచనా వేస్తున్నాం ఈ జనరేషన్ లో అంటే, ఏ పొలిటికల్ సర్వే కంపెనీ కానీ, ఏ పొలిటికల్ లీడర్ కానీ వాళ్ళు చాలా చాలా రాంగ్ ఆలోచనలో ఉన్నట్టు. పబ్లిక్ వాళ్ళకి థింకింగ్, వాళ్ళ అవేర్నెస్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది మేము చేసిన సర్వేలో. ఎందుకంటే డీటెయిల్ సర్వే మాది. మేము మా సర్వే వెళ్తే వెళ్ళి కూర్చుంటే 1-2 మినిట్స్ లో అయిపోదు. సో 15-20 మినిట్స్ మినిమం మాట్లాడతారు మా ఎంప్లాయీ. సో గ్రౌండ్ లో సో ఆ కంపారిజన్ ఉంది. ఆ కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనే కంపారిజన్, నో డౌట్ అబౌట్ ఇట్. పబ్లిక్ కి మొహాటం లేదు ఆ విషయంలో. బట్ మేము అడిగితే, మీకు పాత గవర్నమెంట్ కి కొత్త గవర్నమెంట్ కి డిఫరెన్స్ ఏంటి అని మేము అడిగితే, మాకు 50% వచ్చినాయి ఆన్సర్స్. మాకు ఒక 10% మాకు క్లియర్ గా చెప్పాలి అంటే, ఒక 10% వైఎస్ఆర్పి గవర్నమెంట్ కొంచెం బెటరు అనేది చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి. సో అది మీ సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్. అంటే ఇక్కడ ఒక పాయింట్, 10% అంటే ఈ 1 ఇయర్ లోనే 10% అంటే ఈ 4 ఇయర్స్ లో ఆ మూడ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా జనాలకు సంబంధించి. డెఫినెట్ గా 10% 1 ఇయర్ ఒక్క 10% కొద్దిగా బెటర్ అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఇది ఓన్లీ నగరపాలిక సంస్థలు అండ్ సిటీస్ లో అండి, నాట్ ఇన్ రూరల్. లో కంప్లీట్ డిఫరెంట్ వ్యూ ఉంది. రైతుల పరంగా
డిఫరెంట్ చాలా రైతుల పరంగా ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ అది మొహాటం లేకుండా వాళ్ళ మీద బ్యాడ్ ఉందని నేను చెప్పగలను. ఇది మాత్రం మాకు 1 year లోనే రైతులు ఓపెన్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా చెప్పలేదు అంత ఫ్రస్ట్రేటెడ్ గా, బట్ 60 to 70% రైతులు డెఫినెట్ గా ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కొద్దిగా యాంటీగా ఉన్నారు. ఎందుకు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పే రీజన్స్ మా గ్రౌండ్ మీద వచ్చిన ఫస్ట్ మేజర్ రీజన్ ఏంటి అంటే, సపోజ్ బేసిక్ రీజన్, ఇప్పుడు మనకి వరి పండించే ఈస్ట్ వెస్ట్ సైడ్ వరి పండించే రైతులకి మనకి మొన్న వాళ్ళు ఏప్రిల్లో చాలా ఫాస్ట్ గా ఇచ్చారు పేమెంట్స్. ఈ ఇయర్ ఏప్రిల్లో పేమెంట్స్ ఏది మన వరి అమ్మితే ఒక 2-3 days లో పడిపోయినాయి. బట్ మొన్న పేమెంట్స్ అసలు ఇంకా పడలేదు వాళ్ళకి. దాదాపు 1.5-2 months అయింది. 2 months పైన అయిపోయింది. సో రైతులు ఆల్రెడీ అప్పులు తీసుకొచ్చి, కౌలు రైతులు అక్కడ అప్పులు తీసుకొచ్చి ఆల్రెడీ పెట్టి ఉంచారు. సో ఇది దాదాపు 2 నెలల పైన అయిపోయింది. సో ఇప్పుడు మేము కొన్ని ఏరియాలో తిరుగుతుంటే రీసెంట్ గా లాస్ట్ వీక్ నుంచి కొన్ని ఏరియాల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేద్దాము అది ఇదేనా మాట్లాడుకుంటున్నారు. అది మాకు ఆ కాన్సెప్ట్స్ చెప్పారు. సో ఆబ్వియస్ గా రైతులకి ఆబ్వియస్ గా మీకు యాంటీ ఉంది రూరల్ సైడ్ లో. బట్ సిటీకి ఇటు సైడ్ వస్తే మీరు చెప్పినట్టు, నేను మీకు చెప్పినట్టు ఒక్క 50% అటు ఇటుగా ఒక 5-10% కొంచెం పాత గవర్నమెంట్ ని కంపేర్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఓపెన్ అయిపోవటం, మనకి ఫేస్బుక్, ఈ యూట్యూబ్లు, ఈ ఇన్స్టాల్ రావటం, మనకి మేనిఫెస్టో డైరెక్ట్ గా అనౌన్స్ చేయంగానే ఇమీడియట్ గా చెయ్యాలి అన్న వ్యూ ఉంది పబ్లిక్ లో. సో ఆ టీడీపీ గవర్నమెంట్ ఆ ఎక్స్పెక్టేషన్ చాలా హై ఇచ్చింది ఇప్పుడున్న పబ్లిక్ కి. సో అదే లెవెల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానివల్ల ఇది. సో కమింగ్ బ్యాక్ టు థర్డ్ పాయింట్, సో ఈ వాలంటీర్స్ కావచ్చు, ఈ సచివాలయాలు కావచ్చు, దాని మీద చాలా నెగిటివిటీ ఉంది అని చెప్పి నెగిటివిటీ స్ప్రెడ్ చేసింది గతంలో. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతూ వచ్చారు. సో ఇప్పుడు అది లేకపోవటం వల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాన్లు తీసేయటం, రేషన్కి సంబంధించి ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు ప్రజల్లో నుంచి ఏమైనా నెగిటివిటీ వస్తుందా? ఏం పర్లేదనే మేము తీసుకుంటాం, వెళ్ళి క్యూలోనైనా నుంచుంటాం అని చెప్పేసి చెప్తున్నారు. పాజిటివ్గా చెప్తున్నారా? ఫస్ట్ వ్యానుల విషయంకి వస్తే, రేషన్ బియ్యంకి వస్తే, ఆ రేషన్ అనేది డెఫినెట్ గా నెగిటివ్. ఎందుకు అంటే ఒకప్పుడు లేదండి అది. ఒకప్పుడు మనం రేషన్ మీకు వెహికల్స్ మీద తీసుకొచ్చి మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది లేదు. సో ఆల్రెడీ వాళ్ళు ఒక సిస్టమ్ కు అలవాటు పడ్డారు. వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే, ఇంటి దగ్గర ఒక ఏరియాకి వచ్చి ఆ రేషన్ అక్కడికి వచ్చి ఒక పాయింట్ లో ఇచ్చి వెళ్ళేవారు. కొంతమందికి ట్రాన్స్పోర్ట్ లేకపోతే కొంతమంది డైరెక్ట్ గా ఇంటికి ఇచ్చేవారు. సో మీరు అలవాటు చేసి మళ్ళీ దాన్ని కట్ చేస్తే అది ఒక ప్రాబ్లం అయింది. సో డెఫినెట్ గా దాని మీద మీకు ఏంటి అంటే రేషన్ తీసుకునే వాళ్ళ మీద డెఫినెట్ వాళ్ళకి నెగిటివ్ ఉంది. అండ్ నెక్స్ట్ వాలంటీర్ సిస్టమ్ కి వస్తే మీ నెక్స్ట్ క్వశ్చన్, వాలంటీర్ సిస్టమ్ లో ఏంటి అంటే జనరల్ గా హానెస్ట్ గా వాలంటీర్ సిస్టమ్ ఎవరికి కావాలండి? ఇప్పుడు ఇంట్లో బయటికి వెళ్ళలేని వాళ్ళు, కొన్ని వాళ్ళు మగవాళ్ళు అక్కడ లేకపోతే ఇంట్లో వేరే ఊర్లో ఉంటే వాళ్ళకి వాలంటీర్ అనేది, వాళ్ళకి ఒకవేళ వెహికల్ లేకపోతే వాలంటీర్స్ అనేది చాలా ఉపయోగపడతారు వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి అండ్ ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం పడతారు. మిగతా వాళ్ళకి కూడా అవసరం పడతారు, బట్ వీళ్ళకి ఎక్కువ అవసరం పడతారు. వాళ్ళకి డెఫినెట్ గా వాలంటీర్స్ కావాలి. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది వాలంటీర్. అండ్ నాట్ ఓన్లీ ఇప్పుడండి, వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలి అని మాకు సజెషన్స్ అడిగాం మేము 1 year బ్యాక్ 2024 June లో కొన్ని సజెషన్స్ అడిగాం. అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు మా వాళ్ళు ఫీల్డ్ లో ఉన్నారు. సో ఆ సజెషన్స్ లో మాకు ఒక 100 members లో ఒక 30-40 members, ఒక 50-60% ఆల్రెడీ చెప్పారు వాలంటీర్ సిస్టమ్ ని కంటిన్యూ చెయ్యాలి అని. సో వాలంటీర్ సిస్టమ్ ఏంటి అంటే నష్టం లేదు పబ్లిక్ కి. సో నష్టం లేని దాన్ని మనం కట్ చేస్తాము అంటే ఆటోమేటిక్ గా దాని మీద నెగిటివ్ ఆటోమేటిక్ గా కామన్ గా వచ్చింది. అది కామన్ పాయింట్. సో దాని మీద కంపల్సరీ నెగిటివ్ ఉంటుంది మీకు. ఇంకా మీకు ఏంటి అంటే వృద్ధులు, ఆసరా లేని కొంచెం ఆడవాళ్ళు, ఇంకా వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద. మరి ఈ సచివాలయం ఇది ఎలా కనిపిస్తుంది? రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, దానికి సంబంధించి పాజిటివ్ గానే ఉందా? సచివాలయం అనేది సచివాలయంలో ఇదివరకు కంటే ఇప్పుడు సచివాలయంలో రెస్పాన్స్ తక్కువ ఉంది అనేది టాక్ బయట ఉంది. వాస్తవంగా ఇదివరకు సచివాలయాలు కొంచెం స్ట్రాంగ్ గా పనిచేస్తాయి, ఫోర్స్ గా పనిచేస్తాయి అనేది ఉంది. ఇప్పుడు ఏంటి అంటే సచివాలయాలు ఏంటి అంటే అదొక మ్యాండేట్, అదొక సిస్టమ్ అయిపోయింది. సో అదొక సిస్టమ్ అయినప్పుడు పబ్లిక్ దాని మీద గ్యారంటీగా హోప్స్ పెట్టుకుంటారు.
ఓకే. దానికి తగ్గట్టు సర్వీస్ అక్కడ రాకపోతే, దానికి తగ్గట్టు సర్వీస్ అక్కడ లేకపోతే వాళ్ళు నిజంగా ఒక రకంగా డిసప్పాయింట్ అవుతారు. సో సచివాలయాలు పని చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటి అంటే సచివాలయాలు ఇప్పుడు ఈ మెజారిటీగా ఎక్కడ యూజ్ చేసుకున్నారు సచివాలయాలని వాళ్ళు? ఇప్పుడు మీకు తల్లికి వందనం అనే స్కీమ్ ఇచ్చారు. తల్లికి వందనం అనే స్కీమ్ లో గ్రీవెన్సెస్ కానీ మీకు ఒక లాస్ట్ డేట్ ఇచ్చారు. గ్రీవెన్సెస్ మీకు గ్రీవెన్సెస్ ఒక లాస్ట్ డే ఇచ్చినప్పుడు సో అలాంటి దాంట్లో కనుక్కుంటానికి సచివాలయం ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారు. బట్ అదర్ దాన్ దట్ సచివాలయాల్లో కొంతమంది లేరు, కొంతమంది ఇదివరకు లాగా రెస్పాండ్ అవ్వట్లేదు అనే కంప్లైంట్ ఉంది. పబ్లిక్ సచివాలయాలని వాళ్ళు కంపల్సరీగా ఒక లీగల్ సిస్టమ్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సచివాలయాలని. అండ్ ఆర్బీకే కేంద్రాల దగ్గరికి వస్తే, ఒకప్పుడు ఆర్బీకే కేంద్రాల్లో లాస్ట్ టర్మ్ లో ఆర్బీకే కేంద్రాల్లో ఇదివరకు కొంచెం పిండ్లు, యూరియా, ఇంకా కొంచెం సీడ్స్ కొంచెం లిబరల్ గా ఎక్కువగా దొరికాయి. వాళ్ళకి ఎక్కువగా దొరికాయి. రైతులు సిటీకి వెళ్తారు, టౌన్ కి వెళ్తారు, దగ్గరున్న టౌన్ లోకి వెళ్తారు, అక్కడ కొనుక్కుంటారు. బట్ ఏంటి అంటే ఆర్బీకే కేంద్రాల్లో కొద్దిగా రేట్లు తక్కువ ఉండేవి. అండ్ నెంబర్ ఆఫ్ సీడ్స్, నెంబర్ ఆఫ్ యూరియా ఇవన్నీ కొంచెం ఎక్కువగా దొరికాయి. సో అవి కూడా డిప్లీట్ అయినాయి, ఇప్పుడు లేవు. అవి కూడా ఏంటి అంటే ఆర్బీకే కేంద్రాల్లో ఎక్కువ లేవు. సో మీరు ఒక సిస్టమ్ అలవాటు చేసిన తర్వాత దాన్ని బ్రేక్ చేస్తే మీకు ఇబ్బంది. పబ్లిక్ దగ్గర నుంచి ఒక సిస్టమ్ అలవాటు చేసి మీరు దాన్ని బ్రేక్ చేయవచ్చు. అది ఏంటంటే మ్యాండేట్ సిస్టమ్స్ అయిపోయినాయి ఇప్పుడు. ఇది ఎవరైనా ఏ పార్టీ అయినా ఇంట్రడ్యూస్ చేయండి ఆ సిస్టమ్స్. ఇప్పుడు సచివాలయాలు అనేది ఇంకా ఆర్బీకే కేంద్రాలు అనేవి మ్యాండేట్ సిస్టమ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ. సో అవి ఏంటంటే లీగల్ సిస్టమ్స్ గా ట్రీట్ చేస్తున్నారు పబ్లిక్ వాటిని. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయక తప్పదు ఎనీ గవర్నమెంట్. సో వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ లేదనేది అయితే టాక్ ఉంది. దాని మీద బ్యాడ్ అయితే ఉంది. ఓకే, రైట్. కంక్లూడ్ చేస్తూ చివరిగా నాకు ఒక పాయింట్ నేను మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ రివెంజ్ పాలిటిక్స్కి సంబంధించి చాలా వైలెంట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు నేను ఖచ్చితంగా వస్తే ఇలా మీ మీద చర్యలు తీసుకుంటాను, రెడ్ బుక్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తే మీకు ఇలా ఉంటుందని చెప్పేసి ఇలా ఉన్నారు. ఈ రివెంజ్ పొలిటికల్ని చూస్తున్నప్పుడు జనాల్లో నెగిటివిటీ కనిపిస్తుందా, పాజిటివిటీ కనిపిస్తుందా, లేదా ఇంకా రాజకీయాలన్నీ ఇలానే ఉంటాయి, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ మీద, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలా కొట్టుకుంటూనే ఉంటారని చెప్పేసి చెప్తున్నారా? అసలు ఇది మంచిదేనా రాజకీయ పార్టీలకి ప్రజల వ్యూలోకి వచ్చినప్పుడు? ఒకటైతే నేను చెప్తానండి, ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ కి కొంచెం కూడా -% కూడా ప్లేస్ లేదు ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్. పబ్లిక్ వ్యూ చెప్తున్నా నేను, పబ్లిక్ వ్యూ. ఎందుకంటే పబ్లిక్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మేనిఫెస్టోలో చెప్పిన, మీరు ఎనీ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన హామీలనే వాళ్ళు చాలా సీరియస్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఏంటి అంటే రిఫ్లెక్షన్ అయిపోయింది, మిర్రర్ అయిపోయింది మీడియా అనేది. మీరు ఒక చిన్న తప్పు మాట మాట్లాడితే దాని మీడియాలో అది కనీసం 100 or 200 టైమ్స్ స్క్రోల్ అయింది. సో దాన్ని కంపేర్ చేసుకొని మీరు వైలెన్స్ ఫిజికల్ గా చేస్తాను అంటే పబ్లిక్ ఆర్ వెరీ వెరీ యాంటీ విత్ వైలెన్స్. వైలెన్స్ అనేది ఎవరు చేసినా పబ్లిక్ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో, అది వైలెన్స్ మీడియాలో చేసినా అది బయట చేసినా పబ్లిక్ అనేది ఎవరిని క్షమించరు, సపోర్ట్ చేయరు. అది వాళ్ళకి కోలుకోలని దెబ్బ తగిలింది ఈ రోజున వైలెన్స్ అంటే. అదేంటి అంటే మీరు అన్నట్టు ఫేస్బుక్ లో, ఇన్స్టాలో రీల్ గా మీకు పనికొచ్చింది తప్పితే వైలెన్స్. ఇదేంటి అంటే ఈ విషయం మాకు స్టార్టింగ్ లోనే చెప్పారు. కరెంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రివెంజ్ పాలిటిక్స్ ఆపేసి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పబ్లిక్ మీద చేయాలి అనేది. బట్ ఏంటి అంటే పబ్లిక్ ఆర్ అవాయిడింగ్ ఫిజికల్ అటాక్స్. మీరే భౌతికంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేయటం అనేది వాళ్ళు చాలా యాంటీ అలాంటి వాటికి ఇప్పుడున్న పబ్లిక్. బట్ గవర్నమెంట్ పరంగా, పోలీస్ పరంగా మీరు అక్కడ కన్సర్న్ ఎమ్మెల్యేలు మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఆ కన్సర్న్ టు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలను లేకపోతే వేరే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అంటే రియల్లీ దట్ డజంట్ మ్యాటర్ ఫర్ ఎ కామన్ పబ్లిక్. అది కానీ వాళ్ళ పార్టీ సపోర్టర్స్ కి, వాళ్ళ పార్టీ సింపథైజర్ కి చాలా యాంటీ అయింది, చాలా యాంటీ అయింది. కామన్ పబ్లిక్ ఏంటి అంటే లీగల్ గా వెళ్ళేదాన్ని కామన్ పబ్లిక్ దే డోంట్ కేర్ అబౌట్ మచ్. బట్ ఒక 10% ఇన్ఫ్లుయెన్స్ కామన్ పబ్లిక్ మీద ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కామన్ పబ్లిక్ చూసేది ఏంటి అంటే పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు మన దాని మీద అనేది. బట్ భౌతికంగా అటాక్స్ అనేది వాళ్ళు చాలా ఖండిస్తారు. ఓకే. సో అది కూడా కొంత కనిపిస్తుంది ప్రజలకు సంబంధించి. కొద్దిగా ప్రజలు ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తారంటే ఇవన్నీ ఇప్పుడు మీరు లీగల్ గా పోలీసు వాళ్ళని పంపించినా, కేసులు పంపించినా దే డోంట్ మైండ్. ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తారు, వాళ్ళకి
జరగనప్పుడే పాయింట్అవుట్ చేస్తారు. అవును. వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏమి పట్టించుకోరు. వాళ్ళు జరగాల్సింది వాళ్ళు జరగకపోతే పబ్లిక్ ఆటోమేటిక్ గా పాయింట్అవుట్ చేస్తున్నారు, కొంచెం స్టార్ట్ చేస్తున్నారు కొద్ది మంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే భౌతికంగా దాడులు ఇలాంటి అనేవి ఎక్కువగా లేకపోతే ఇట్స్ ఫైన్. ఓకే ఓకే రైట్. చూద్దాం సార్, మరి ఇంకా 4 years ఉంది కాబట్టి ఈ 4 yearsలో కూడా మీ రెస్పాన్స్ తీసుకుంటాను. మీ సర్వే ఏజెన్సీకి మీకు కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఈహా టీవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ సమయాన్ని ఇచ్చినందుకు ఈహా టీవీకి. సో ఇది ఈరోజు సాయి కృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.